ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ బియ్యపు రవ్వ ఉప్మా. బియ్యాన్ని శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచి మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటే బియ్యపు రవ్వ రెడీ అయిపోతుంది. లేదంటే మార్కెట్లో అయినా కూడా తెచ్చుకోవచ్చు. ఈ బియ్యపు రవ్వ ఉప్మా తయారీకై ముందుగా ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకొని అందులో తాలింపు దినుసుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో 1 కప్పు బియ్యపు రవ్వకి 2 కప్పుల చొప్పున నీళ్లను పోసుకోవాలి. వీటన్నింటినీ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన దానిలో సరిపడినంత ఉప్పును కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న బియ్యపు రవ్వని వేసుకోవాలి. దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూతను పెట్టేసి స్టవ్ ఆపేసి మరో 5 నిమిషాల పాటు స్టవ్ మీద అలాగే వదిలేయాలి. ఇలా చేయటం వల్ల ఈ ఉప్మా అనేది చక్కగా మగ్గిపోతుంది, అలాగే పొడి పొడిలాడుతూ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, బియ్యపు రవ్వ ఉప్మా ఎంతో ఈజీగా తయారైపోతుంది. అందరి ఇంట్లోనూ రైస్ చక్కగా దొరుకుతుంది కదండి. ఇలా బియ్యపు రవ్వని ఇంట్లోనే తయారు చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి.